హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదానికి రష్యా దాడులే కారణమని కొంతమంది నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా పలు కథనాలు వెలువరించాయి. క్రిస్మస్ రోజు విమానం కజకిస్తాన్లోని ఆక్వావ్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 38 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. వాల్ స్ట్రీట్ జర్నల్, యూరో న్యూస్ వంటి విదేశీ మీడియా మాత్రం విమానంపై బుల్లెట్ రంధ్రాలు ఉన్నాయని వెల్లడించాయి. క్షిపణులతో దాడి చేయడంతో విమానం కూలినట్లు తెలిపాయి. అజర్బైజాన్ బాకు నగరం నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళుతుండగా రష్యా ఉపరితలం నుంచి క్షిపణి లేదా యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఫైర్ కారణంగా విమానం కూలి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. కీవ్కు చెందిన డ్రోన్గా రష్యా భావించిన వల్లే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ విమానాన్ని కూల్చివేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై కజకిస్తాన్ డిప్యూటీ ప్రధానిని మీడియా ప్రశ్నించగా ఎలాంటి ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేదు. విమాన శిథిలాల్లో రంధ్రాలు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ దాడులతోనే ఏర్పడినట్లు రష్యా మిలిటరీకి చెందిన బ్లాగర్ యూరీ పొడోల్యాకా తెలిపాడు. ప్రమాదవశాత్తు రష్యా వాయు క్షిపణి వ్యవస్థ విమానాన్ని ఢీకొట్టి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఫైర్ కారణంగానే విమానం కూలినట్లుగా పరిస్థితులు ఉన్నాయని ఓస్ప్రే ఫ్లైట్ సొల్యూషన్ అధికారి మ్యాట్ బౌరీ తెలిపారు. ఇదిలా ఉంటే గత 34 నెలలుగా కొనసాగుతున్న యుక్రెయిన్ రష్యా యుద్ధం త్వరలోనే ముగియనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. యుక్రెయిన్తో సంఘర్షణ ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పుతిన్ వెల్లడించారు. ఈ విషయంలో ఎవరితోనైనా చర్చించడానికి కూడా తాను సిద్ధమేనని పేర్కొన్నారు. అంతేకాదు ఎలాంటి ముందస్తు షరతులు కూడా పెట్టబోమని ఆయన వ్యాఖ్యానించారు. కానీ యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీతో మాత్రం చర్చలు జరిపే ప్రసక్తే లేదని పుతిన్ తేల్చి చెప్పారు. ఆ దేశ పార్లమెంట్తోనే తాను చర్చిస్తానని అన్నారు. యుక్రెయిన్లో ఎన్నికలు వాయిదా పడ్డాయని, జెలెన్స్కీని తాము చట్టబద్ధ అధ్యక్షుడిగా భావించడం లేదని ఆయన తెలిపారు. గురువారం నిర్వహించిన వార్షిక మీడియా సమావేశంలో పుతిన్ 4.5 గంటల పాటు విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ను కలవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, ఆయనతో ఏ క్షణమైనా మాట్లాడవచ్చని తెలిపారు. అయితే 4 ఏళ్లుగా ట్రంప్తో తాను మాట్లాడలేదని, శాంతి ఒప్పందాన్ని స్వాగతిస్తానని వివరించారు. అయితే యుక్రెయిన్తో యుద్ధంలో తాము విజయానికి చేరువలో ఉన్నామని చెప్పారు. తమ దళాలు రోజుకు 1 చదరపు కిలోమీటర్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటున్నాయని అన్నారు. తాము చేపట్టిన ప్రత్యేక సైనిక ఆపరేషన్ ఫలితమిస్తోందని వెల్లడించారు. ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన పుతిన్ కీవ్ ఆధీనంలో ఉన్న కిర్క్స్ ప్రాంతాన్ని రష్యా ఎప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుంటుందో తనకు తెలియదని అంగీకరించారు. ఆగస్టులో కిర్క్స్ ప్రాంతాన్ని యుక్రెయిన్ సైన్యం ఆక్రమించుకునే విషయం తెలిసిందే. అలాగే యుద్ధంపై అధిక వ్యయం, వర్కర్ల కొరతతో దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు పుతిన్ మాట్లాడుతూ బయట నుంచి బెదిరింపులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.